హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. తెలంగాణ రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుంది. గత 6 ఏళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 13 పార్టీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం గుర్తింపు పార్టీలుగా కొనసాగుతున్నందున ఈ 13 పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై ఆయా పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ఎన్నికలలో పాల్గొనడానికి ఉద్దేశించబడింది. అయితే ఈసీఐ రికార్డుల ప్రకారం గత 6 సంవత్సరాలలో సాధారణ, శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టలేదు. దీంతో ఈ పార్టీలు చట్టం ఆశించిన విధంగా రాజకీయ పార్టీలుగా పనిచేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుండి తొలగించాలని ఈసీఐ ప్రతిపాదిస్తోంది. అయితే అటువంటి చర్యలకు ముందు సదరు పార్టీలకు తమ వివరణ సమర్పించే అవకాశం కల్పించారు. ఈ షోకాజ్ నోటీసులు జూలై 11 నాటికి రాతపూర్వక వివరణ, సహాయక పత్రాలు పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించారు. గుర్తింపు రద్దు నోటీసులు అందుకోనున్న రాజకీయ పార్టీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ కాంగ్రెస్, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ మైనార్టీస్ ఓబీసీ రాజ్యం, యువ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా సమితి పార్టీలున్నాయి. సదరు పార్టీలకు తమ వివరణ సమర్పించే అవకాశం కల్పించింది తెలంగాణ ఎన్నికల కమిషన్. ఈ షోకాజ్ నోటీసులు జూలై 11వ తేదీ నాటికి రాతపూర్వక వివరణ ఇవ్వాలని తెలిపింది. సహాయక పత్రాలతో పాటు పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ సమర్పించాలని ఈసీ ఆదేశించింది. అంతేకాక జూలై 15వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేదా పార్టీకి చెందిన ప్రతినిధి తప్పనిసరిగా హాజరు కావాలని వెల్లడించింది. తమ నోటీసులకు స్పందించకపోయినా, విచారణకు రాకపోయినా ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.